మరి ఎవరు చంపారంటే పుట్టించిన వాడే, పోషించిన వాడే, గిట్టించేవాడు కూడా. వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు వేసే చంపేశాడు అనమాట. ఎవరైనా ఆఖరికి సైతాన్ అనేవాడు వచ్చి నా బిడ్డని చంపడానికి పూనుకున్నా నా దేవుడు అవకాశం ఇస్తే తప్ప సైతాను కూడా ముట్టలేడు. మరి ఎందుకంటే సాతాను సోతాన్ని జయించాలంటాడింది. యేసు పర్మిషన్ ఇస్తేనే కదా వచ్చేది. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే రాడు. అంటే మిమ్మల్ని వేధించమని, మిమ్మల్ని ఏడిపించమని పంపిస్తుంది ఎవరో? వీళ్ళ దేవుడే. పని పాట లేదా ఆయనకి, ఏడిపిస్తా కూర్చుంటాడు. ఈ పుల్ల తీసుకుని పుడుస్తూ ఉంటాడు ఎవడో ఒకళ్ళని. దానికి కారణం ఏంటి? ఏముండదు. ఇప్పుడు హిందుత్వంలో చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మ ఫలితాలు సుఖదుఖాల రూపంలో వస్తాయి. ఒక లాజికల్ రీజన్ ఉంది ఇందులో. అసలు మీకు ఒక ప్రశ్నించడానికి ఏం దొరకదు. కానీ వీళ్ళ దేవుడు పనిగట్టుకుని కొంతమందిని ఎందుకు ఏడిపిస్తున్నాడు? వాళ్ళని ఏడిపించమని సాతాన్ని కూడా ఈయన పంపిస్తున్నాడు అనమాట. ఎందుకు పంపిస్తున్నాడు? ఏం సాధించాలనుకుంటున్నాడు ఆయన? అంటే వీళ్ళ అక్కని చంపింది కూడా వేసే కదా. ఆ చెట్ల కొమ్మల మధ్య కరెంటు వైర్లు కనపడకుండా చేసి ఇనప రాడ్డు తీసుకునేలాగా ఆమెను ప్రేరేపించి, ఆ వైరుకి తగిలేలాగా ఆమెను ప్రేరేపించి కరెంటు షాక్ కొట్టి చంపించింది ఎవరండి? వేసే కదా. అంటే వీళ్ళ అక్కని చంపేస్తే వీళ్ళు మతం మారుతారు అని చెప్పి ప్లాన్ చేసి వీళ్ళ అక్కని చంపేశాడు. ఇప్పుడు సినిమాలో విలన్లు ఉంటారు. వాడు ముందు రౌడీలు పంపిస్తాడు, హీరోయిన్ మీద అటాక్ చేస్తారు వాళ్ళు. అప్పుడు వీడు వచ్చి కాపాడినట్లుగా బిల్డప్ ఇస్తాడు. అప్పుడు హీరోయిన్ వీడు నమ్మిద్ది, వీడంటే వెళ్ళిపోద్ది. వీడు మాట్లాడిన విషయాలను బట్టి వీళ్ళ దేవుడి యొక్క లక్షణాలు కొన్ని వస్తాయండి. అసలు వింటేనే మీకు రోత పుట్టిద్ది. ఇయా దేవుడి లక్షణాలు, ఇదా వీళ్ళ దేవుడు చేసే పని. సోదరి, నీకు బాధ లేదా? నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుడు నీ కుమార్తెను తీసుకున్నాడు, నీకు బాధ లేదంటే నాకెందుకయ్యా బాధ? నాకెందుకు బాధ? ఏబు పిల్లల్ని 10 మంది పిల్లల్ని తీసుకున్నాడు. ఏబేమన్నా బాధపడ్డా? ఏమన్నాడు? ఏంది? ఆయనే ఇచ్చినాడు, ఆయనే తీసుకున్నాడు అన్నాడు. మరి హిందుత్వంలో ఈశ్వరుడు మొత్తం సృష్టికర్త ఆయనే కదా, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు. ఆయన ఇస్తాడు, ఆయన తీసుకుంటాడు. నువ్వెవడరా ప్రశ్నించడానికి? నువ్వెవడరా గొట్టంగా ప్రశ్నించడానికి? తన కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోవటానికే కాదు, తన సంబంధికులను సైతం కోల్పోయినా ప్రభువును వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడాలా ఆమె. మరి మీ ఇంట్లో ఒకళ్ళు చనిపోగానే నువ్వు మతం మారిపోయావంటే నువ్వు ఎంత దగులుబాజీరా? అసలు ఈ శతాబ్దానికే ఒక హైలైట్ డైలాగ్ ఇప్పుడు చెప్తాడు, వినండి. ఇంకా ఏముందో తెలుసా? దేవుడు నన్ను పరీక్షించి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను మేలులు చేస్తే ఉన్నది, నేను ఏదన్నా కీడు అనుమతిస్తే ఉంటదా ఊడిద్దా అని నన్ను చూడొచ్చు కదా, పరీక్షించి ఉండొచ్చు కదా. అంటే వీళ్ళ దేవుడికి ఒక జబ్బు ఉంది, అనుమానపు జబ్బు. అంటే మొగుడికి భార్య మీద అనుమానపు జబ్బు ఉంటే ఏం చేస్తాడు? రకరకాలుగా పరీక్షలు చేస్తా ఉంటాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినట్టుగా వెళ్ళి తలుపు చాటును దాక్కుంటాడు. నేను వెళ్ళిన తర్వాత ఎవరినన్నా పిలుస్తుందా లేదా అని చెప్పి మంచం కింద పడుకుని చూస్తూ ఉంటాడు. ఫోన్ చెక్ చేస్తూ ఉంటాడు, ఎవరితో మాట్లాడుతుందని చెప్పి. అనుమానపు జబ్బు ఉన్నటువంటి మొగుడుతో పెళ్ళానికి నిత్యం నరకం. అలాగే వీళ్ళ దేవుడు కూడా అనుమానపు జబ్బుతో మదన పడతా ఉంటాడు. చివరికి ఆ జబ్బు ఎంతవరకు వెళ్ళిందయ్యా అంటే ఆ బిడ్డని, ఆ ఇంట్లో ఒక ఆడబిడ్డని చంపేసేదాకా వెళ్ళింది. ఇప్పుడు ఈవిడ విశ్వాసంలో ఉంటదా ఉండదా అనేది ఆవిడ పర్సనల్. ఈవిడ్ని పరీక్షించడానికి కూతుర్ని చంపేయడం ఏంటి? ఏ సంబంధం లేని ఇంకొక ఆడమ్మాయిని చంపేయడం ఏంటి? ఇప్పుడు ఒక భార్య భర్త ఉన్నారండి, ఆ మొగుడికి అనుమానపు జబ్బు ఉంది. ఇది పతివ్రతగా ఉంటుందా లేదా, దీన్ని టెస్ట్ పెడదాం అని చెప్పి రకరకాల టెస్టులు పెట్టి చివరికి ఇట్లా కాదని చెప్పి వాళ్ళకి పుట్టినటువంటి ఒక కూతుర్ని చంపేసేసి ఆ భార్యని పిలిచి, మన కూతుర్ని చంపింది నేనే, నిన్ను టెస్ట్ పెట్టడానికి మన కూతుర్ని చంపేసాను అన్నాడు అనుకోండి. ఆ ఏమంటారు మీరు? సైకో నా కొడుకు, దొగులుబాజీ. అసలు అడ్డమైన బూతులను తిడతారా లేదా? ముందు వాడిని మెంటల్ హాస్పిటల్ వేస్తారా లేదా? అరెస్ట్ చేసి జైల్లో వేస్తారా లేదా? ప్రమాదకరం కదాడు. సుస్వాగతం సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎలాగే ఉంటుంది, అనుమానపు జబ్బుతో అసలు పెళ్ళాన్ని కూతుర్ని ఎన్ని చిత్రహింసలు పెడతాడో చూడండి. కృష్ణవేణి ఇక్కడున్నావా? నువ్వు లేచిపోయావు అనుకున్నాను. లేచిపోయిందా? నీ కూతురు లేచిపోయిందా? కన్నవాళ్ళు బిడ్డల మీద అభిమానం పెంచుకోవాలే గాని అనుమానం పెంచుకోకూడదమ్మా. ఏ మనిషికైనా అనుమానం 1 రోజు రావచ్చు, 2 రోజులు రావచ్చు, కానీ మీ నాన్న జీవితాంతం అనుమానంతోనే బ్రతుకుతున్నాడు. ఇంకా నయం, నువ్వు నా కూతురుగా పుట్టు, కొడుకుగా పుట్టుంటే నిన్ను నన్ను కలిపి అనుమానించేవాడు. ఆ ప్రకాష్ రాజ్ కంటే దారుణం కదండి. అంటే వీళ్ళ దేవుళ్ళలో ఇన్ని సైకో లక్షణాలు ఉన్నాయా? ఇలా అనుమానపు జబ్బుతో టెస్టులు చేయడానికి ఎవరినో చంపేస్తా ఉంటాడా? పోనీ ఈ అమ్మాయికి టెస్ట్ పెట్టాడు, అయినా సరే నా బిడ్డను చంపేసినా సరే నేను ఎక్కడే గట్టిగా పట్టుకు కూర్చుంటానని చెప్పి ఆవిడ తీర్మానించి కూర్చుంది. అబ్బా ఎంత గొప్ప విశ్వాసవి అని మెచ్చుకున్నాడు. మరి చచ్చిపోయిన బిడ్డని తిరిగి తీసుకొచ్చాడా? రాలేదు కదా. చచ్చిపోయిన అమ్మాయి తిరిగి రాలేదు కదా. ఎందుకు చంపేశాడు మరి? ఇప్పుడు ఆ అమ్మాయి పైకి వెళ్ళి వీళ్ళ దేవుడిని నన్ను ఎందుకు చంపావు అని అడిగింది అనుకో, మీ అమ్మను పరీక్షించడానికి నిన్ను చంపాను అన్నాడు అనుకో, ఆ అమ్మాయి మొహం మీద దూసి నువ్వేం దేవుడివిరా, మా అమ్మను పరీక్షించడానికి నన్ను చంపడం ఏందిరా, నా జీవితం ఎందుకు ముగిసిపోవాలి అర్ధాంతరంగా, నాకు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఒక మాతృత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి, పరిపూర్ణమైన జీవితాన్ని నేను అనుభవించాలి అని నాకు ఉంటుంది. నాకు అవకాశం లేకుండా నేనేం తప్పు చేశానని చెప్పి నన్ను చంపావు అని అడిగింది అనుకోండి, దేవుడికి సమాధానం ఏముంటుంది? ఇప్పుడు సంబంధం లేకుండా బైబిల్లో
దావీదు చేసిన తప్పుకి దావీదు పెళ్ళాలను తీసుకెళ్లి కొడుకు దగ్గర పడికేశాడు. నీ సొంత రక్త సంబంధికులతోనే, నీ ఇంట్లో వాడితోనే నీ పెళ్ళాలనే వ్యభిచారం చేయిస్తానని చెప్పాడు. ఇదేం పైశాచికత్వం రా, ఈయనేం దేవుడు రా. అసలు వీళ్ళ దేవుడి గురించి ఇదేం చెప్తున్నాడు? అందరినీ మతం మార్చమంటున్నాడు. రే అందరిని నా మతంలో తీసుకురండి అంటున్నాడు. మతంలోకి వచ్చిన వాళ్ళని టెస్టులు పెడుతున్నాడు. పిల్లల్ని చంపేసి నా మతంలో ఉంటారా లేదా చూస్తానంటున్నాడు. ఇక మీ దేవుడికి ఏం పని పాట లేదరా? ఏదైనా డాక్టర్లు చూపించండి రా. ఆయన జబ్బు ఏంటో తెలుసుకోండి రా అసలు.